నాకేం తెలియదు, నన్నేం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా ఐఎమ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. yes sir. ఇక్కడ A1 ఒక్కడిని అరెస్ట్ చేసాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డూ యు రీడ్ మీ? ఓవర్. లౌడ్ అండ్ క్లియర్. వాడి దగ్గర గన్ ఉందా? ఈజీ ఆర్మ్డ్? ఓవర్. ఎస్ మన డైనమంలా ఉంది. ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు. బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over. నీ మొహం చచ్చిపోతావురా, పద. No, don't shoot. Lie down, everybody. Lie down. అందరూ కింద పడుకోండి. భయపడద్దు. నేను పోలీస్ వాడిని. ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి. సెండ్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రమను. గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా. సార్, గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్. అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాళ్ళలో ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వెక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జావో చెప్పమంటాం సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం.
చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. ఎందుకంటే కోర్టు బెయిల్ అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? No. ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయాను సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్ వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో విడిచేదంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీఈస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ, ఐఎమ్ సారీ. చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమనటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి. చావటానికి సిద్ధంగా ఉన్నా. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడాను? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు. నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. రెస్ట్ తీసుకో. నేను ఇంటికెళ్ళి పెళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేను ఒకడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి.
ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త, అయినా నేనున్నాను కదా. ధనుష్ ధనుష్ ఎవరు? ధనుష్ ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్. ధనుష్ గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్. బ్యాడ్ న్యూస్ జెంట్మెన్, కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది. పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట, జనంతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తారట. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేవు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చాం కదండి, ఎందుకు వస్తున్నట్టు? వీ హ్యావ్ గివెన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు రాకూడదు, ఏం ప్రమాదం అని స్పష్టంగా రాశాం. ఇది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఐఎమ్ సారీ సార్. మన మాట కాదనడం లేదు, వాళ్ళు వినడం లేదంతే. ఈ టెర్రరిస్ట్ల పని చాలా బాగా ఉంది, కానీ మనకి బాగాలేదు. మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అందుకే ఈ మీటింగ్కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఎనీ సజెషన్స్? సార్, మనకు చేతనైంది మనం చేస్తున్నాం, కానీ ఈ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయడం ఏం లాభం అండి? పాయింట్ టేకెన్. వాళ్ళు వినరు, వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు. లెట్ us do some quick thinking about the security. ఎప్పుడు వస్తున్నారండి? హౌ మెనీ మోర్ డేస్ టు గో? నాట్ మెనీ. మే 6వ తేదీ. మంత్రిగాడి పర్యటన ఖరారైంది. మన బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం. పవన్, ఆ లైట్ గాలిగొట్టు. కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది. కమాండర్ ఇక్కడే ఉన్నారా? దగ్గరలోనే. కలవచ్చా? అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు. మాల మనతో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఆయన్ని 3 సార్లే చూసింది. ఏం మాల? మన గ్రూపులో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడివి అయ్యావు, దానికి గర్వించు. తొందరపడకో, కమాండర్కి నేను చెప్తాను. ఇంతకీ ఏమిటి చెప్తున్నాను? పార్టీ వాళ్ళతోటి, కిరాయి జనంతో అంతా హడావిడిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది, కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతారు. స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా కష్టం. అయితే దారి కాయాలి. అవును, మన పాత సిపాయిని పిలుద్దాం. వద్దొద్దు, వాడొక పిరికి పంద. కానీ వాడి చేతిలో విద్య ఉంది. పోనీ నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చగలవా? పేల్చలేను, అందుకని వాడినే పిలవాలా? వాడొక జలగా ఎప్పుడు డబ్బనే ఏడుస్తాడు. పోలీసు అనగానే ఉచ్చపోస్తాడు. పోలీసు వాడిని చూస్తే పారుకుంటాడు. అవసరానికి వాడిని వాడుకోవాలి, వాడితో కాపురం చేయక్కర్లేదు. పవన్, నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా చెక్ పోస్ట్ దాటించి తీసుకురావాలి. నేను రేపు వస్తున్నావు కదా? ఉండలేకపోయాను. మంత్రిగాడు 6వ తారీఖు వస్తున్నట్టుగా. హాయ్ మాలా, కన్ఫర్మ్డా? అవును, చిన్న స్వామీజీ కబురు చేశారు, డౌటే లేదు. అయితే కరెక్టే. షాప్ దగ్గర ఎవరున్నారు? ఎవరూ లేరు, నేనే టీ తోదొనొచ్చా. కాపలా లేకుండా కదలొద్దని చెప్పానా? ఇట్స్ ఏ కమాండ్, అర్థమైందా? సరే, టీ తాగు. శివ, నువ్వు పొజిషన్ తీసుకో. శివ, అతను సురేందర్. హాయ్. అవును, రాకెట్ లాంచర్సా, డెటోనేటర్సా? రాకెట్ లాంచర్. CQ Dhanush, CQ Dhanush, Dhanush calling. How do you read me? Over. Loud and clear. Over. మే 6వ తేదీ మినిస్టర్ని లేపడానికి తయారవుతున్నారు. రిపీట్, మే 6వ తేదీ. బయట నుంచి ఎవరో తీసుకొస్తున్నారు, పేరు తెలియదు. రాకెట్ లాంచ్ ఎక్స్పర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, ఎక్కువ మాట్లాడడానికి కుదరదు. ఎవరో చిన్న స్వామీజీ మన రహస్యాలు వాళ్ళకి చెప్తున్నాడు. రిపీట్, చిన్న స్వామీజీ. ఓవర్. రోజా చిన్న స్వామీజీ, ఆ సంగతి మేము చూసుకుంటాం. నువ్వు భద్రాన్ని కలిసావా? ఓవా. లేదు, ఇంతవరకు చూడలేదు. ఓవా. సరే, మేము రెడీగా ఉంటాం. రాకెట్ లాంచ్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓవా. మెధవ కుక్కోటి మధ్యలో. సారీ సార్, ప్రస్తుతానికి ఇంతే. ఓవర్ అండ్ అవుట్. డామ్ ఇట్, దర్ ఇస్ ఎ లీక్. డేట్తో సహా తెలిసిపోయింది.
చిన్న స్వామీజీ